సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు జనం. ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోవడంతో ప్రైవేట్, సొంత వాహనాల్లో పండుగకు వెళ్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టోల్ ప్లాజాల దగ్గర రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై దాదాపు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మరోవైపు నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహడ్ టోల్ ప్లాజా దగ్గర రద్దీ పెరిగింది. ఇక్కడ 12 టోల్ బూతులు ఉండగా విజయవాడ వైపు 8 టోల్ బూతులు తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది టోల్ ప్లాజా యాజమాన్యం. ఇవాళ రేపు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు అధికారులు. టోల్ ప్లాజా దగ్గర వాహనాలు ఆగకుండా చూస్తామన్నారు పోలీసులు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు జనం. ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోవడంతో ప్రైవేట్, సొంత వాహనాల్లో పండుగకు వెళ్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టోల్ ప్లాజాల దగ్గర రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బార్లు తీరాయి. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై దాదాపు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మరోవైపు నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహడ్ టోల్ ప్లాజా దగ్గర రద్దీ పెరిగింది. ఇక్కడ 12 టోల్ బూతులు ఉండగా విజయవాడ వైపు 8 టోల్ బూతులు తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది టోల్ ప్లాజా యాజమాన్యం. ఇవాళ రేపు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు అధికారులు. టోల్ ప్లాజా దగ్గర వాహనాలు ఆగకుండా చూస్తున్నామన్నారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పంతంగి టోల్ గేట్ దగ్గర మనకు పంతంగి దగ్గర టోల్ గేట్ ఉన్నది. ఈ సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వెళ్లే ప్రజలందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ జంక్షన్. ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, సిటీ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అన్ని వెహికల్స్ కూడా ఇక పంతంగి టోల్ గేట్ నుంచి పాస్ కావాల్సిందే, ఆల్టర్నేట్ రూట్ లేదు. సో గతంలో కొద్దిగా సర్వర్ డౌన్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ కొద్దిగా జామ్ అయినట్టుగా మాకు ఇన్పుట్ ఉంది. దాని వల్ల మేము సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడం జరిగింది. సర్వర్ డౌన్ కాకుండా చేయడం జరిగింది. దాంతో పాటు బూస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బూస్టర్ ఉంటే ఏంటంటే స్పీడ్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లియర్ అవుతుంది అది టోల్. కాబట్టి ఆ బూస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. ఆ కెమెరా ద్వారా ఒకవేళ జామ్ ఏమైనా అయితే ఫీ దాంట్లో అమౌంట్ లేకపోయినా కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి మేము తర్వాత అప్లోడ్ చేసి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 10 వేస్ మనం అక్కడ పంపిస్తున్నాము విజయవాడ సైడ్. అవసరం అంటే ఇంకా 2 కూడా ఓపెన్ చేసి పంపిస్తాం. అవసరం అనుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ ఆటోలు వెళ్లే దారిని కూడా వీళ్లకు కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా స్మూత్ గా ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ 1 మినిట్ లోపే విత్ ఇన్ సెకండ్స్ లోనే వెహికల్స్ అన్ని కూడా పాస్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కమిషనర్ గారు, రాచకొండ కమిషనర్ గారి ఆదేశాలతో ఇక్కడ పర్సనల్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 ఏసీపీలు కూడా, లా అండ్ ఆర్డర్ ఏసీపీ, మా ట్రాఫిక్ ఏసీపీ ఇక్కడే ఉంటారు. మేము కూడా ఇక్కడే ఉంటాము. మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యే వరకు కూడా ఇక్కడే ఉండి మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్డు రద్దీగా మారింది. ఉదయం నుంచి ఉప్పల్ జంక్షన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఉప్పల్ పాయింట్ నుంచి 1200 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు వరంగల్ రీజన్ ఆర్టీసీ అధికారి. నిన్న ఒక్కరోజే 400 బస్సుల వరకు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ వరంగల్ రూట్లో 74 స్పెషల్ బస్సులు తిరుగుతున్నట్టు తెలిపారు. మేనేజర్ వరంగల్ రీజన్. సో సంక్రాంతి సందర్భంగా ముందుగా ప్యాసింజర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో టీజీఎస్ఆర్టీసీ తరఫు నుంచి ఇక్కడ ఉప్పల్ పాయింట్ నుంచి పోయిన సంవత్సరం దాదాపు 1200 బస్సులు ఆపరేట్ చేశాము. సో ఈ సంవత్సరం కూడా 1200 బస్సుల దాకా తిప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో నిన్న ఒకరోజే 450 బస్సులు తిరిగినాయి. ఈరోజు శనివారము, సెకండ్ సాటర్డే. సో ఈరోజు కూడా 400 పైన అంటే 500 దాకా టచ్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఈరోజు మాత్రం ట్రాఫిక్ బాగుంది. ప్రస్తుతానికి మాకు ఈరోజు దాదాపు ఒక 200 బస్సులు ఆపరేట్ అయినాయి. దాంట్లో 74 స్పెషల్ పోయినాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్తున్న జనంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. ఆర్టీసీ బస్సుల, రైళ్లలోనూ ఫుట్పాత్లపై నిల్చొని ప్రయాణిస్తున్నారు జనం. ఉదయం నుంచే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్తున్న జనంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. ఆర్టీసీ బస్సుల రైళ్లలోనూ ఫుట్పాత్ పై నిల్చొని ప్రయాణిస్తున్నారు జనం. ఉదయం నుంచే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది.